నమస్తే మిత్రులారా, నా పేరు సురేష్. మన ఛానల్లో అనేక ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా విశ్లేషణాత్మకంగా అనేక వీడియోలని విశ్లేషణ చేసి యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మన ఛానల్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లానే కాదు, ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం తీరు మీద మాత్రం దివ్యాంగుల విషయంలో మాత్రం భారీగా విమర్శలు వినపడుతున్నాయి, కనబడుతున్నాయి. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అనర్హులకు కూడా జగన్ సర్కార్ పెన్షన్లు మంజూరు చేసిందని చెప్పి ఏదైతే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. తన వాదన అది మొదటి నుంచి అదే చెప్తుంది. జగన్ సర్కారు ఫేక్ పెన్షన్లు ఇచ్చింది చాలామందికి అని చెప్పి. అది ఏపీ మొత్తం జరిగిందని చెప్పలేను కానీ నేను కూడా, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం చెబుతుందో ఆ మాట మాత్రం వాస్తవం అని చెప్పుకోవాలా. నాకు తెలిసి కూడా కొన్ని చోట్ల అనర్హులకి పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సరే, దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హులను ఏరివేయాలి అనే సాగుతో అర్హులను కూడా పక్కన పెడుతుంది. అర్హులు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో అర్హులు కూడా ఈ ఏరువేతలో అనర్హులుగా భావించేసి పెన్షన్లు వాళ్ళ పరిస్థితి రేపొమ్మప్ప పెన్షన్లు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో దీంతో వాళ్ళంతా ఈ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ పేరుతో గతంలో ఏదైతే వైద్య పరీక్షలు చేసి సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళని మళ్ళీ రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ వైద్య పరీక్షలు చేసి కొత్త సదరన్ సర్టిఫికేట్స్ కొందరికి ఇచ్చారు. అయితే ఇలా ఇచ్చిన వాటిలో చాలా వరకు ఏమైనాయి అంటే పర్సంటేజ్ తగ్గించేయడం, అట్లాగే ఏదంటే దాదాపు 85-90 ఉన్న వాళ్ళకి 60కి 70కి రావడం, 50-55 ఉన్న వాళ్ళకి 30కి రావడం, ఇలా చాలా చోట్ల చేశారని చెప్పి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నాయి. దీని మీద దివ్యాంగులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు ప్రభుత్వం మీద. ఇప్పటి వరకు అయితే పెన్షన్ల తొలగింపు ఎక్కడా జరగనప్పటికీ, అంటే ఆ 5% ఎవరైతే అప్లై చేసుకోలేదో మన నోటీసులు తీసుకున్నారో వాళ్ళని మినహాయించి మిగతా ఎక్కడ పెన్షన్లు అయితే తొలగించలేదు. అయితే కదా 1-2 నెలలు మేబీ వచ్చే నెల అక్టోబర్ మంత్ ఎండింగ్కి మేబీ ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వినబడుతున్న ఆరోపణలు ఏంటంటే రీవెరిఫికేషన్ సమయంలో పరిశీలించే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతుంది. వాళ్ళు సరిగా పరిశీలించట్లేదు, ఎవరైతే రీవెరిఫికేషన్కి వెళ్తారో దివ్యాంగులు వాళ్ళని సరిగా పరిశీలించట్లేదు, లంచాలు డిమాండ్ చేస్తున్నారు అనే ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందరు డాక్టర్లు ఇలాగే చేస్తారని నేను చెప్పను, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇదే జరుగుతుంది. ఇది మాత్రం పక్కా నిజం. డబ్బులు ఇస్తే పర్సంటేజ్ పెంచడం, ఉన్నదాన్ని పెంచడం, లేదా ఎక్కువ వేయడం, లేదా ఉన్నదాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కొంతమంది డబ్బులు ఇవ్వలేదనుకో వీళ్ళు అడగకపోవడం, అంటే కొంతమంది డాక్టర్లు డబ్బులు అడగరు, వీళ్ళే ఇవ్వాలా. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే ఉన్న పర్సెంట్ని కూడా తగ్గించి దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్నారనే టాక్ విపరీతంగా అనిపిస్తుంది గత కొద్ది రోజుల నుంచి. కొన్ని చోట్ల తనిఖీ చేస్తున్న డాక్టర్లు కూడా ఏంటంటే దివ్యాంగుల పట్ల చాలా చునకలుగా చూడడం, చీతాగా చూడడం, కొంతమంది దివ్యాంగుల్ని పెన్షన్ తీసుకున్నందుకు ఇంతకాలం ఒక దొంగను ట్రీట్ చేస్తున్నట్టు కూడా బిహేవియర్ అట్లాంటి బిహేవియర్ కూడా కొన్ని చోట్ల కనబడుతుంది. ఇన్ని ఆరోపణలు డాక్టర్ల మీద వస్తున్నాయి. ప్రస్తుతం సదరన్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ఈ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు, త్వరలోనే మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇది జరిగితే ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారి సదరన్ సర్టిఫికేట్స్లో పర్సంటేజ్లు మార్పు జరిగిపోతాయి. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కానీ లేకపోతే లంచాలు ఇవ్వలేదనే కారణంగా డాక్టర్లు కూడా పర్సంటేజ్ తగ్గిస్తున్నారని చెప్పి ఆరోపణల మీద ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిప్పులేందే పొగరాదు. అంటే డాక్టర్లు చేయకుండా దివ్యాంగులు వారందరూ వాళ్ళు ఆరోపించరు, ఏదో జరుగుతుంది అక్కడ. దివ్యాంగులు ఇబ్బంది పెడుతున్నారు. అర్హులను కూడా పర్సంటేజ్ తగ్గించేసి డాక్టర్లు ఈ లంచాలకి వాటికి ఆశపడి, లేకపోతే కొన్ని చోట్ల దివ్యాంగులు వైసీపీ వాళ్ళు ఉంటున్నారు, అంటే వాళ్ళు వైసీపీకి ఫేవర్గా ఉంటారు. అలాంటి వాళ్ళని టీడీపీ వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ డాక్టర్లు ఏదైతే వెరిఫికేషన్ చేస్తున్నారు రీవెరిఫికేషన్ ప్రాసెస్లో వాళ్ళని తగ్గించేయమని చెప్పడం జరుగుతుందని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఆ డాక్టర్లు వీళ్ళ ఒత్తిడికి కానీ లేకపోతే ఈ లంచాలకు కానీ ఆశపడి ఏం చేస్తారంటే రీవెరిఫికేషన్ ప్రక్రియలో పర్సంటేజ్ తగ్గించేస్తున్నారు. దీంట్లో 85 కన్నా తక్కువ వస్తే 15,000 రూపాయల పెన్షన్ కాస్త 6,000కి మారిపోతుంది. 40 కన్నా తగ్గితే 6,000 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా పూర్తిగా పోతుంది. లేకపోతే 60,000 అవకాశం ఉంటే ఏ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కింద మార్పు చేస్తున్నారు 4,000 పెన్షన్కి, లేకపోతే పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పోలా, కానీ పోయే అవకాశం కనబడుతుంది క్లియర్గా.
ఎప్పటికైనా ఈ సర్టిఫికేట్ ఇచ్చే డాటాల పైన ఏదైతే సదరం రీవెరిఫికేషన్ చేసే సర్టిఫికేట్లు ఇస్తారో ఆ డాటాల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటామని ఆ డాటాలు కూడా హెచ్చరించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ వ్యవహారం ఇట్లా జరుగుతుందని చెప్పి ప్రభుత్వం సీరియస్గా వారిని హెచ్చరిస్తే ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల్ని కింద స్థాయిలో కొంతవరకు జరుగుతున్న దాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఒక నిజమైన దివ్యాంగులు అన్యాయం జరిగితే ఎంత బాధపడతాడు? ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అర్హులైన ఒక్క దివ్యాంగులు కూడా అన్యాయం జరగకూడదు. అట్లాగే అనర్హులు ఎవరైతే అనర్హులు లంచం తీసుకొని లేకపోతే ఇంకోటి చెప్పారనో లేకపోతే వేరే ఒత్తిడి మీద పర్సంటేజ్ పెంచి ఇవ్వడం ఇలాంటివి ఏవైతే చేస్తారో డాక్టర్లు వాళ్ళని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అలాంటి డాక్టర్ని విధుల నుండి తొలగిస్తామని చెప్పి క్లియర్గా మెడికల్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలో అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పక్కన పెడితే, అనర్హుల సంగతి పక్కన పెడితే కూటమి సర్కార్ మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ అంశంలో మూట కట్టుకుంటుందని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులు అదే కోరుతున్నారు. దివ్యాంగుల మీద వాళ్ళ ఫ్యామిలీలో ఎంతోమంది ఆధారపడి ఉంటారు. కొంతమందికి అసలు ఏది చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వారికి కూడా పర్సంటేజ్ తగ్గించేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడక్కడ. నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కింద కామెంట్స్ పెడుతున్నాను. వాళ్ళ కష్టాలు చూస్తే ఒక్కోసారి గుండె తరుక్కుపోతుంటుంది. వాళ్ళు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారా అని, వాళ్ళని ఈ స్థాయిలో డాక్టర్లు ఉన్నతాధికారులు ఇబ్బంది పెడుతున్నారా అని, ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వారిని ఇబ్బంది పెడుతున్నా అని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ దివ్యాంగులు వారికి ఓటేసి గెలిపించడం కీలక పాత్ర పోషించారు. వీళ్ళు కూడా పోషించిన దానికి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉందో పెన్షన్లు పెంచింది. ఆ పెంచిన వార మళ్ళీ దాన్ని ఏదైతే ఆ పెరిగిన వార వాళ్ళని ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టింది. 2019 నుంచి వైసీపీ గవర్నమెంట్లో అనర్హులు వచ్చారన్నప్పుడు అక్కడి నుంచి సదరన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయాలి. కానీ ఇప్పుడు అట్లా జరగట్లా. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వాళ్ళు తీసుకుంటున్న పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే కూడా సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ చేస్తున్నారు. 25 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఏంది గవర్నమెంట్? కూటమి ప్రభుత్వం ఒకసారి దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే బాగుండిద్ది. లేకపోతే వీళ్ళందరి వ్యతిరేకత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎన్నికల సమయంలో క్లియర్ కనబడిద్ది.